నమస్కారం. టీవీ7 న్యూస్కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1 ఫలితాల్లో స్టేట్ టాప్ 1 ర్యాంక్ సాధించిన పిఠాపురం అభ్యర్థిని డాక్టర్ రాణి సుస్మిత. ఆదిత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థినిని గ్రూప్ 1 విజేతను ఘనంగా సత్కరించి అభినందించిన యాజమాన్యం. చాతుర్మాస దీక్షలో పాల్గొనేందుకు కాకినాడ విచ్చేసిన శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి. పూర్ణ కుంభంతో స్వాగతం పలికి గుర్రపు బండిపై ఊరేగింపుగా గోశాలకు తోడ్కొని వెళ్లిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. ది జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బాధితులకు న్యాయం చేయండి. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడనని హెచ్చరించిన కాకినాడ నగర మాజీ మేయర్, జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పోలసపల్లి సరోజ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టాపర్గా నిలిచి డిప్యూటీ కలెక్టర్ పోస్టునకు ఎంపికైన ఆదిత్య పూర్వ విద్యార్థిని డాక్టర్ రాణి సుస్మితను కాకినాడలోని ఆదిత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఆదిత్య డిగ్రీ కళాశాల సెక్రటరీ డాక్టర్ నల్లిమిల్లి సుగుణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రాణి సుస్మిత, గౌరవ అతిథిగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి హాజరయ్యారు. తన అనుభవాలను విద్యార్థులతో పంచుకొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల పూర్వ విద్యార్థి గ్రూప్ 1లో టాపర్గా నిలిచి డిప్యూటీ కలెక్టర్ హోదాకి ఎంపిక కావడం ఆదిత్య విద్యా సంస్థలకే గర్వకారణమని, కృషి పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యాలైనా సాధించవచ్చునని ఆమె రుజువు చేసి యువతకు మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. విజయం వెనుక ఉన్న శ్రమ కంటే ముందున్న ఆశయం గొప్పదని, టాపర్గా నిలిచేందుకు భాగస్వామ్యమైన తన కుటుంబానికి, గురువులకు, ఆదిత్య యాజమాన్యానికి డాక్టర్ రాణి సుస్మిత ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సత్కరించారు. ఫోటో ఫ్రేమ్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కరుణ, సుస్మిత తండ్రి రాణి శ్రీనివాస్, ప్రియదర్శిని పాఠశాల కరెస్పాండెంట్ ఏ సుధాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఇన్ఛార్జ్ ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఇలా చూడండి ఒకసారి. ఓకే అండి. Civil aspirants and I think future IAS officer and IPS officer and many more civil aspirants who are sitting in front of me. Thank you first of all for coming and spending your time, valuable time over here and giving your ears to me and listening patiently and waiting for every speeches. Thank you everyone. So coming to my journey, first of all, I hail from simple town Pittapuram, just like you all. I belong to a very pretty low middle class background. So I was raised by my grandfather Shri P.L.M. Sharma garu, and I was guided by my two maternal uncles who are just here sitting right now in front of me, Srikant Peri and Umakant Peri. Umakant Peri, as has been introduced to you all, he is of Meelavra Kotishwarudu fame. My father, who is a small central government employee with all over India transfers, so he gave me to my grandparents to raise me well, and I studied in one school called Priyadarshini, and I'm student of Sudhakar Reddy sir over here, and sir has seen me from first standard, so I'm a small kid. Sir used to always encourage me every time. I used to go out for any competition, I used to get a prize.
So sir expected state rank in 10th class, which unfortunately I am unable to get him that because of one unfortunate event. So I met with an accident during that time. But Sesha Reddy sir, when I came for intermediate admission, sir noted that even though I lost my leg during examinations, not lost, I was injured on my leg during my examinations. Sesha Reddy sir identified that and gave me full concession for intermediate education. So I studied. I'm a proud Aditya scholarship student. I can say that in today. And so he hasn't taken a penny from me. I studied in Aditya Junior College without paying fee because he identified that I can do well in future. So and I hope I kept the belief of sir today. And పిల్లవాడు పుట్టగానే తండ్రికి నిజమైన ప్రోత్సాహం కలగదు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడి 10 మంది చేత గుర్తించబడి అంతవరకు సుబ్బారావు అమ్మాయి సునీత అని కనిపించుకుంటే సునీత పాత్ర సుబ్బారావు అనిపించుకున్నప్పుడు ఆనాడు ఆ తండ్రికి నిజమైన ప్రోత్సాహం కలుగుతుంది. ఈవేళ శ్రీనివాస్ గారికి కానివ్వండి, లేదా సుధాకర్ రెడ్డి గారికి కానివ్వండి, లేదా నాకు కానివ్వండి, నిజమైన ఆనందం కలుగుతుంది. కాలేజీ పెట్టినప్పటికంటే ఆ కాలేజీలో చదివి పెరిగి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు నిజమైన తృప్తి నాకు కలుగుతుంది. ఈరోజు నిజమైన ఆనందం కలుగుతుంది. అదేవిధంగా ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు మన ఇంటర్మీడియట్ రావడం జరిగింది. రఘురామారెడ్డి అని చెప్పేసి మన ఇంటర్మీడియట్ స్టూడెంట్, తర్వాత డాక్టరు, పీజీ చేశాడు, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. అలాగే పాల్ గారు మన పిఠాపురం గారు, ఆయన కూడా ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. సో నా కోరిక ఉండిపోయింది, నా స్టూడెంట్ ఐఏఎస్ కావాలి కావాలి కావాలని చెప్పేసి. ఇంతవరకు నాకు ఆ డిజైర్ నెరవేరలేదు. మరి మిత్రుడు నెరవేరుస్తామో చూడాలి. సో మరి ఈరోజు ఈ సుష్మిత అనే అమ్మాయి మనందరికీ తెలుసు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బికమ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్. ఎంచేతంటే లక్షల మంది పోటీ పడతారు. ఎవరు పోటీ పడతారు? ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అయ్యి సివిల్స్కి వెళ్ళి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం రాసి ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ మిస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఆప్షన్ ఈస్ గ్రూప్ 1 సర్వీసెస్. అంటే ఎంత టఫ్ కాంపిటీషన్ చూడండి. ఎక్కడో కొద్దిగా మిస్ అయిన వాళ్ళందరూ కూడా మేడం రైట్. ది జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బాధితులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడనని కాకినాడ నగర మాజీ మేయర్, జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పోలసపల్లి సరోజ హెచ్చరించారు. దాదాపు 1000 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన జయలక్ష్మి బ్యాంకు బాధితులు కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ మెయిన్ బ్రాంచ్ ఆవరణలో బాధితుల సంఘ అధ్యక్షులు గంజా బద్రి నారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ పోలసపల్లి సరోజ విచ్చేసి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దాదాపు 3 నెలల క్రితం సొసైటీ బోర్డు తిప్పేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 మంది డిపాజిట్దారులు బాధితులుగా ఉన్నారని, ప్రభుత్వం ఇప్పటి వరకు మీన మేషాలు లెక్కిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు బాధితులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పోలీసు వైఖరి అనుమానాస్పదంగా ఉందని, సిబిసిఐడి వారికి కేసు అప్పగించామని స్థానిక పోలీసులు తెలపడం నమ్మశక్యంగా ఉన్నా కేసుకు సంబంధించిన నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. దాదాపు 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ప్రభుత్వ స్పందన సరిగా లేకపోవడం పలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం న్యాయం చేసేలా కృషి చేస్తారని వెల్లడించారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్వీఎస్ కృష్ణారావు, సెక్రటరీ పిల్లి గణేష్, జాయింట్ సెక్రటరీలు చీపల్లం రాజు, చింతా సుబ్బారావు, కోశాధికారి విఎస్వి సుబ్బారావు, సభ్యులు అంగర నరసింహరావు, కస్తూరి రవికుమార్, కె గౌరీ శంకర్, పి వెంకటరమణమూర్తి, కుప్పిలి రామకృష్ణ, బ్యాంకు బాధితులు పాల్గొన్నారు. నా పేరే ఉందండి, కానీ ఇలాగా అన్యాయం చేస్తారు నేను అనుకోలేదండి. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు అండి. నేను రిటైర్ అయ్యేప్పుడే 13 సంవత్సరాలు అయింది. అలా
పరిస్థితి. అంటే అదైతే నా డబ్బు నాకు వచ్చేటట్టుగా చేయాలని ఆశిస్తున్నానండి. అందరి గురించి కూడా నేను మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటంటే మన కాకినాడలో ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, మన జిల్లా కలెక్టర్ గారు వారు ఏం చేస్తున్నారు, మన సిటీ ఎస్పీ గారు వారు ఏం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రజల మనిషే కదండి, ప్రజలకు న్యాయం చేయాలి కదా. ఇప్పుడు మాజీ మేయర్ గారు సరోజినీదేవి గారు వచ్చి మనకి సహకరించారు. అలాగే మన మేయర్ గారు ఎవరున్నారో మన ప్రజలందరినీ చూడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది కదండి. ఇంతమంది ప్రజానీకు ఇలా బాధపడి ఇలా సమ్మెలు చేసి ఇలా చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా నిమ్మకి నీరేసుకుని ఉన్నారు అంటే డైరెక్టర్ అయినా విశాలాక్షి గారి సపోర్ట్ వాడుకుంది, వీళ్ళ సపోర్ట్ వాడుకుంది. కన్నబాబు గారికే కాదు, వారికే కాదు, మరి ప్రజలకు వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళు ఓట్లు అడిగి మన అందరి చేత ఓట్లు వేయించుకుని వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎవ్వరూ కూడా ముందుకు వచ్చి మనకు సహకరించట్లేదు. అది చాలా బాధాకరమైన విషయం. ఈవేళ మాజీ మేయర్ గారు సరోజినీదేవి గారు వచ్చి మనకు సహకరించారు. మన కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఉన్నతాధికారులు డిఎస్పీలు, ఎస్సీలు, సిఏలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కదా. మన గురించి ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుని వీళ్ళు ఇంట్లో కూర్చోడానికండి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారండి. మీరు ప్రతి చోటకి కూడా వెళ్ళి దీని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని గురించి మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఇమ్మీడియట్గా చర్య తీసుకుని మరి దీనికి ఒక సొల్యూషన్ చూడమని చెప్పేసి మీరందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇదివరకు చూసుకున్నట్లయితే మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాక ముందర అగ్రికల్చర్ సంస్థ వాళ్ళు మరి బోర్డు తిప్పేసిన తర్వాత వాళ్ళకి మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే మీకు 1000 కోట్లు ఇమ్మీడియట్గా రిలీజ్ చేపిస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. కానీ దాన్ని ఊసే ఎత్తకుండా మరి ఎంతో మంది డిపాజిటర్లు బాధకి వాళ్ళు కారకులు అవ్వడం జరిగింది. మరి అదే తరహాలో మరి ఇది 500 కోట్లు సంబంధించి మరి ఈరోజు ఈ యొక్క బ్యాంకు బోర్డు తిప్పేయడం అనేది మరి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఇందులో మరి ఉండడం జరిగింది. మరి ఒక్కొక్కరు వారి బాధ చెప్తుంటే మరి కళ్ళలో నీళ్లు తిరిగే పరిస్థితి ఈ రోజున. ఎందుకంటే వాళ్ళ యొక్క భార్య యొక్క ఆపరేషన్ కానివ్వండి, లేదంటే వాళ్ళ యొక్క పిల్లల చదువులకో, లేదంటే వాళ్ళ పెళ్ళిళ్ళకో, లేదంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా బతుకుదాము అన్న దాని మీద వేసుకున్న డిపాజిట్లకు సంబంధించినటువంటి డిపాజిటర్స్ వీళ్ళందరూ కూడా మరి ఇంకెప్పుడు అంటే 3 నెలలు సిట్ యొక్క ఇది ఇంకొక 2 వారాలు మాకు కావాలి, 20 రోజులు కావాలి అని అనడం జరుగుతుంది. మరి ఒక గుడ్డిలో మెల్లగా సిబిసిఐడికి అప్పగించడం అనేది కొంత ఆశాదాయకంగా ఉన్నప్పటికీ మరి ఇది ఇలా కంటిన్యూ చేసుకున్నట్లయితే రేపు మరి ఈ యొక్క సమస్య అంటే ఈ అనారోగ్య సమస్య ఏదైతే ఉందో, లేదంటే ఇంకో సమస్య అయినా సరే అది ఆగే పరిస్థితులు అయితే కాదు. మొన్న ఒకరు చెప్పారు, నేను ఒక అధికారికి రిప్రజెంట్ చేశానండి ఈ విషయం మీద, నా భార్యకి ఇమీడియట్గా ఆపరేషన్ జరగాలి అని చెప్పారు. మరి అధికారులు ఎలా రెస్పాండ్ అయ్యారు అంటే వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది అంటే ఆరోగ్యశ్రీలో చేయించండి అని చెప్పేసి అనే పరిస్థితి ఈరోజు అధికారులు వచ్చారంటే వీళ్ళ డబ్బులు 30 లక్షలు 40 లక్షలు బ్యాంకుల్లో ఉంచుకుని కూడా ఆరోగ్యశ్రీకి మరి చేయిస్తున్నారంటే మరి ఆ అధికారులకు ఎంతవరకు జ్ఞానం ఉందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ అధికారులకు కూడా తెలియాలి, ఇంత డబ్బు వాళ్ళు చూపించుకున్నప్పుడు వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అవ్వరు. వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అవ్వనప్పుడు ఆరోగ్యశ్రీ రాదు. మరి ఇన్ని పరిస్థితుల మధ్య మరి ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు మరి దీనికి ఏదో సొల్యూషన్ అయితే ఖచ్చితంగా చూడాలి. మరి నా వంతు సహాయ సహకారాలు నేను కాకినాడ మొట్టమొదటి మేయర్గా చేశాను. మరి కాకినాడలో ఇటువంటి ఇష్యూ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున నా మద్దతు తెలియజేస్తూ మరి రాబోయే జనవాణి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది, జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క అర్జీని కూడా అక్కడ తీసుకుని అక్కడ సెగ్రిగేట్ చేసి ఐఏఎస్ లెవెల్ ఆఫీసర్లో, రిటైర్డ్ ఐఏఎస్ లెవెల్ ఆఫీసర్లో వాటి కాకినాడ రూరల్ గంగనపల్లి గ్రామంలో పంట కాలువలో పేరుకుపోయిన చెత్త పూడికను జనసేన పిఎస్సి సభ్యులు పంతం నానాజీ రైతులు కార్యకర్తలతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ఈ నెల 16న మండపేటలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన చేయనున్న నేపథ్యంలో రైతు భరోసాకు మద్దతుగా పంట కాలువలు శుభ్రం చేస్తున్నామని తెలిపారు. పంట కాలువలు శుభ్రం చేయించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్లు వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పంట కాలువను అశ్రద్ధ చేయడం జరిగిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు 50 మంది చనిపోయారని, వారికి జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ 1,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా
కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు జనసేన పార్టీ అండగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సిరిగి శ్రీను, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఉమ్మడి నాగేశ్వరరావు, కృష్ణ, నాగబాబు, గోవింద్, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. అది బయట పడేయండి అలాగా. నాన్నగారు ఎలా చూడండి. అంతే నాన్నగారు. అదే ఓటు ఎలా తీయండి. ఎలా ఎలా అప్పుడు నాన్నగారు. పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి రైతు భరోసా యాత్రకు మద్దతుగా ఈ రాష్ట్రంలో ఆవేళ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేసినప్పటి నుంచి కూడా ప్రతి క్షణం కూడా రైతు యొక్క క్షేమం గురించి కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్రంలో 3,000 మంది రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం లేక ఆత్మహత్య చేసుకున్న తరుణంలో ఆయన కష్టార్జితం కోట్లాది రూపాయలు వెచ్చించి 3,000 మందికి ₹1,00,000 ఇస్తున్న తరుణంలో గంగనాపల్లి గ్రామానికి చెందిన మా జనరల్ సెక్రటరీ సిరంగ శ్రీనివాస్ గారు, గ్రామ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, అట్లాగే కృష్ణ గారు, ఇంకా నాయకులందరూ కూడా కలిసి మా ఊర్లో కూడా కాలం ఉందండి, ఇది ఫీల్డ్ అసిస్టెంట్లు వీళ్ళందరూ ఉండి దగ్గరుండి ఉపాధి హామీలో చేయించవలసినట్టు కాలం అండి. నీరు కిందకి పంటకాలం అందట్లేదు. దీన్ని ఎలాగైనా సరే వాళ్ళ కళ్ళు తెరిపించి వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఎంతసేపు చూసినా సరే ఈ వాలంటీర్లని, ఫీల్డ్ అసిస్టెంట్లని వాళ్ళ మీటింగులకి, వైసీపీ మీటింగులకి వాటికి వాడుకుంటున్నారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు చేయవలసిన విధులు వాళ్ళతో చేయనివ్వట్లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ విధులను వాళ్ళకి గుర్తు చేద్దాం, ఇవన్నీ బాగు చేస్తారన్న ఉద్దేశంతో ఈ గ్రామంలో ఈవేళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందు రేపు 16వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు జిల్లా రాబోతూ ఉన్నారు. సుమారు 50 మందికి ₹1,00,000 చొప్పున ఇవ్వబోతూ ఉన్నారు. ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో రైతులకి వారందరికీ అండగా ఉంటామని, రైతుకి ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే కళ్యాణ్ గారు చేసే మహాకార్యానికి ఇది ఒక ప్రారంభం మాత్రమే అని చెప్పి ఇది ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బాలయోగి గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతులలో ఖాళీ సీట్ల భర్తీకై జిల్లాలోని ఆయా పాఠశాలల్లో శనివారం ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ గురుకుల పాఠశాలలో జరిగిన పరీక్షలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలయోగి గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతులకు సంబంధించి మిగిలిన సీట్లకు 280 మంది దరఖాస్తు చేసుకోగా 242 మంది పరీక్ష రాయడం జరిగిందని, 35 మందికి హాజరు లేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఈరోజు 6th, 7th, 8th, 9th డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలలో జరిగే ఖాళీ సీట్లు ఏమైతే ఉన్నాయో వాటిని సీట్లు భర్తీ చేయడానికి మా సెక్రటరీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దాని నిమిత్తము మా డీసీఓ గారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు ఈరోజు ఎంట్రన్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా పిల్లలందరూ అటెండ్ అయ్యారు. ప్రశాంతంగా ఎగ్జామ్ జరుగుతుంది. 11 గంటలకు స్టార్ట్ అయింది ఎగ్జామ్. టోటల్గా 280 అప్లికేషన్లు వచ్చాయి మాకు. 242 మాత్రం పిల్లలు అటెండ్ అయ్యారు. మిగిలిన 38 మంది అబ్సెంట్ అయ్యారు. ఎగ్జామ్స్ జరుగుతుంది. ఇయర్లో ఒక అరగంట లోపల ఎగ్జామ్ అయిపోతుంది. ప్రశాంతంగా జరుగుతుంది ఎగ్జామ్. మా డీసీఓ గారు ఆదేశాల మేరకు మా పోలీస్ కానిస్టేబుల్ వచ్చారు. తర్వాతే మా హెచ్ఎస్ గారు, హెల్త్ సూపర్వైజర్ కూడా వచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. అమాయకుల దగ్గర బంగారం తాకట్టు పెట్టుకుని లక్షల రూపాయలతో ఉడాయించిన తాళరేవు మండలం కేశవపురం పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు ఖాతాదారులకు న్యాయం చేయాలి, పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోవాలని అనే నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా కేశవపురం పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సుబ్రహ్మణ్యం అమాయకుల వద్ద బంగారం తాకట్టు పెట్టుకుని పరారయ్యారని, తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఉన్నతాధికారులు వెంటనే రావాలి. ఖాతాదారులకు న్యాయం చేయడం కోసం వేసారు. ఏంటనేది వివరం చెప్పడానికే అధికారి వస్తున్నాడు. బంగారం తాగడ పెట్టి మూడు కాసులు బంగారం పెట్టించుకుని స్లిప్ అది ఇచ్చేటట్టున్నాను. దాని మీద వడ్డీ నకిలీ కాదు. 65,000 కట్టానండి. 5 సంవత్సరాలు కట్టానండి. 4 రోజులు పోనాక అమ్మన్నది. 4 రోజులు 10 రోజులు 15 రోజులు అయిపోయి ఇచ్చాడండి. నేను ఇంట్లో పెట్టుకున్నానండి. మరి 10 రోజులకి 4 రోజులు బొక్కులు తెచ్చేస్తానని $80,000 చేస్తామండి. 80,000కి ఇంటికి ఇంకొక అమ్మాయిని పంపారండి. ఇంటికి పంపి బుక్లు ఒకసారి చెక్కింగ్కి వస్తున్నారండి. పైనుంచి ఒకసారి బుక్లు ఇమ్మనమ్మా అర్జెంటుగా పంపమాను అనేసి వాళ్ళ పిల్లలతో పంపమని అన్నారంటే ఎందుకని అడిగితే లేదు అర్జెంటుగా చెక్కింగ్కి వస్తున్నారు ఆఫీసర్లు ఒకసారి పంపమానంటే మా పిల్లల్ని ఇచ్చి పంపారండి. ఇక్కడికి బుక్కుల కోసం ఇచ్చేసి నుంచుందంటే నువ్వు అవసరం లేదు పంపితే నేను ఇంటికి వెళ్ళిపోయినేసి అన్నారంటే నేను అక్కడి నుంచి తిరిగి 5 రోజులు వరుసటి పంపారు కదండి. ఒక్కరోజు ఇంటికా లేదని తాళం వేస్తుందండి. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అండి. ఫోన్ పక్క ఆవిడ దగ్గర ఇచ్చుకున్న నెంబర్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందండి. అతని పేరు సిహెచ్ సుబ్రహ్మణ్యం. మేము నోటీస్ అతను రాలేదు అనే విషయం మాకు 6వ తారీఖే తెలిసింది. 5వ తారీఖు అంతా బయట తిరుగుతున్నట్టుగానే ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. కానీ 6వ తారీఖు మటుకు తలుపు డోరు వేరే వ్యక్తిని పంపించాను నేను. ఎందుకంటే ఇక్కడ డైలీ వెళ్ళిన కుర్రాడు బ్యాగ్ తెస్తానంటున్నాడు కానీ తేవట్లేదటనే డౌట్ వచ్చి వేరే వ్యక్తిని పంపించాను. పోస్ట్ మ్యాన్ పంపించాను. పంపించినట్టు తాళం వేసింది. అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నిన్న కూడా రాలేదండి ఇతను అని చెప్పారు. చెప్పడానికి మేము 5వ తారీఖు వెంటనే రిపోర్ట్ చేసాం. అది చాతుర్మాస దీక్షలో పాల్గొనేందుకు కాకినాడ విచ్చేసిన శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామిని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అచ్చంపేట జంక్షన్ వద్ద నుండి గుర్రపు బండిపై ఊరేగింపుగా గోశాలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ నెల 13 నుండి సెప్టెంబర్ 10 వరకు కాకినాడలో జరగనున్న చాతుర్మాస దీక్షలో శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి పాల్గొనున్నారు.
ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1 ఫలితాలలో కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన డాక్టర్ రాణి సుస్మిత స్టేట్ టాప్ 1 ర్యాంక్ సాధించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ విడుదల చేసిన 2018 గ్రూప్ 1 ఫలితాలలో టాప్ 1 సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. పిఠాపురంలోని తాతగారు వద్ద ఉండి ప్రియదర్శిని స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. తన చదువుతో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా పలు గోల్డ్ మెడల్స్, అవార్డులు, రివార్డులు అందుకున్నారు. సుస్మిత ప్రస్తుతం హైదరాబాద్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు పెద్దాపురంలో స్థిరపడ్డారు. కాగా స్టేట్ టాప్ 1 ర్యాంక్ సాధించిన సుస్మితను పిఠాపురంకు చెందిన పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. రోజు సాయి ప్రియ సేవా సమితి వాళ్ళు వచ్చి నాకు ఈ సత్కారం చేయడం జరిగింది. చాలా సంతోషం. నన్ను యువతకు ఒక సందేశం కూడా ఇమ్మని చెప్పారు. సో నేను ఇచ్చే సందేశం ఏంటి అంటే, బాగా కష్టపడండి. ఖచ్చితంగా ఏనాడైనా కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుంది. సో నేను కష్టపడే చదివాను. సో అందువల్ల ఏంటి అంటే ఈ ర్యాంక్ వచ్చింది ఈరోజు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాణి సుస్మిత. సో రీసెంట్గా విడుదలైన ఏపీపీఎస్సీ ఫలితాల్లో నాకు స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. సో ఇది ఈ డిప్యూటీ కలెక్టర్ అనేది మా తాతయ్య గారి కళ అనమాట. మా తాతయ్య గారు శ్రీ పేరి లక్ష్మీ నరసింహ శర్మ గారు. ఆయన రిటైర్డ్ హిందీ పండిట్, ఇప్పుడు లేరు, కాలం చేశారు. అలాగే మా మామయ్యలు శ్రీకాంత్ పేరి, ఉమాకాంత్ పేరి, వీళ్ళ యొక్క ప్రోద్బలంతో చదివి ఏంటి అంటే ఈ స్థాయికి చేరుకోగలిగాను, ఈ ర్యాంక్ తెచ్చుకోగలిగాను. అండ్ అంతకన్నా ముందుగా పిఠాపురం వాస్తవ్యురాలైనందుకు అండ్ పిఠాపురం పేరుని రాష్ట్రం మొత్తం వ్యాపించేలా చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నిన్నటి నుంచి అదే రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ప్రెస్, మీడియా అటెన్షన్, వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1 ఫలితాల్లో స్టేట్ టాప్ 1 ర్యాంక్ సాధించిన పిఠాపురం అభ్యర్థిని డాక్టర్ రాణి సుస్మిత. ఆదిత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థినిని గ్రూప్ 1 విజేతను ఘనంగా సత్కరించి అభినందించిన యాజమాన్యం. చాతుర్మాస దీక్షలో పాల్గొనేందుకు కాకినాడ విచ్చేసిన శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి. పూర్ణ కుంభంతో స్వాగతం పలికి గుర్రపు బండిపై ఊరేగింపుగా గోశాలకు తోడ్కొని వెళ్లిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. ది జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బాధితులకు న్యాయం చేయండి. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడనని హెచ్చరించిన కాకినాడ నగర మాజీ మేయర్, జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పోలసపల్లి సరోజా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.